హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రైని తవా పైన ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా సింపుల్గా ట్రై చేసేయండి. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న చికెన్లోకి ఒక హాఫ్ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్టు, 1 స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పొడుల్ని చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మాడిపోయినట్టు అయిపోతుంది మనం తవా పైన ఫ్రై చేసినప్పుడు. ఇలా ఓన్లీ స్పైసెస్ మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం దీనిలో లెమన్ యూస్ చేసాం కదా, లెమన్ వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా ప్రతి పీస్కి కూడా చక్కగా మసాలాలు పట్టేలాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వీలైతే 6 అవర్స్ అయినా పెట్టుకోండి. 6 అవర్స్ పెట్టుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ప్యాన్ పైన వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం పెట్టుకున్న తర్వాత మరొక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంతే అండి, మనం 2 స్పూన్స్ ఆయిల్తోనే మంచి చికెన్ ఫ్రైని అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చూడండి, కొద్దిసేపటికి ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం దిగుతుంది. ఈ వాటర్ ఎగిరిపోయిన వరకు మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్లో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే దీనిలోకి చూడండి, మనం వేసిన ఆయిల్ మాత్రమే ఉంటుంది. ఈ విధంగా చికెన్లో వాటర్ మొత్తం ఎగిరిపోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఈ ఆయిల్లో చికెన్ ఎర్రగా అయిన వరకు వేయించుకోవాలి. అదేవిధంగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటే చికెన్ చక్కగా లోపల వరకు కూడా కుక్ అవుతుంది. చూసారు కదండి, మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఆయిల్ మొత్తం కూడా ఏమీ లేకుండా చికెన్ పీల్చుకొని టేస్టీగా ఫ్రై అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా చేసుకునే చికెన్ ఫ్రై రెడీ. ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై మీద కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.